కారుకు ట్రబుల్, హరీష్ను పక్కన పెట్టి కేటీఆర్ కవిత భేటీ, పలు రాజకీయ అంశాలపై చర్చ. ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న అన్న చెల్లి హరీష్ను పక్కకు పెట్టడంతో పార్టీలో చర్చ. రంగంలోకి కేసీఆర్, కేటీఆర్ కవితకు వార్నింగ్. ఇక భేదాభిప్రాయాలు మానుకోవాలంటూ సూచన చేసినట్టుగా తెలుస్తోంది. సో హరీష్ రావును చాలా రోజుల నుంచి టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేగిందా? ఎవరికి వారే యమునా తీరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? హరీష్ రావును పక్కకు పెట్టి కేటీఆర్ కవిత రాజకీయాలు చేస్తున్నారా? ఇక ఆ పరిణామాలు చూస్తూ ఉంటే అవుననేటువంటి సమాధానం వస్తున్నది. తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను ఉద్యమానికి పరిస్థితులను తెచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట. ఇక చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు టార్గెట్గా విమర్శలకు పదును, మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతుండు అన్నటువంటి విమర్శలు, ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి